హాయ్ అండి. ఇది ఇన్‌స్టంట్ తెపాల రొట్టె, రైస్ రొట్టె అంటారు. మినపపిండి లేకుండా మినపప్పు నానబెట్టకుండా మినపరొట్టెని ఎలాగ ఏస్తామో దానిలాగే ఉంటుంది. సేమ్ టేస్ట్ చాలా బావుంటుంది. దీనికి కావాల్సిందంటే పిండితో కలిపిన మరపెట్టిన రైస్‌ని పిండితో కలిసి ఉన్నది జల్లించకుండా పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకోవాలి. పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ నానబెట్టుకోవాలి. మినపపిండి ఎలాగా రెడీ చేసుకుంటామో మినపరొట్టెకి అలాగే దీన్ని కూడా రెడీ చేసుకోవాలి. మరిగించే నీళ్లు పోయాలి దీంట్లోని. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మరుగుతున్న నీళ్లు పోస్తూ ఉండాలి. కానీ ఎక్కువ వాటర్ పడుతుంది చూసుకొని కలుపుకోవాలి ఈ పిండిని. దీన్ని పలచగా కానీ, రొట్టెలా కానీ వేసుకోవాలి. పలచగా వేసుకున్నా బావుంటుంది. రొట్టెలాగా వేసుకున్నా బావుంటుంది. కొంచెం పలచగా వేసుకుంటే కరకరలొస్తుంది. చాలా బావుంటది. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ కానీ, ఉల్లి చట్నీ కానీ చేసుకుంటారండి. ఇది తెపాల రొట్టె కూడా అంటారు. ఇన్‌స్టంట్ తెపాల రొట్టె కూడా అనొచ్చు. రైస్ రోటీ అనొచ్చు. ఏదన్నా చెప్పొచ్చు. చాలా ఇన్‌స్టంట్‌గా అంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే ఏసి పెట్టొచ్చు. మనం కూడా ఎప్పుడైనా కావాలంటే వెంటనే అయిపోయే రొట్టె ఇది. ఏ పిండిలు దగ్గర లేకపోతే ఇలా కూడా చేసుకొని తినొచ్చు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బావుంటుంది. ఇది రెడీ అయిన తర్వాత దీన్ని చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. పలచగానే వేసుకోవచ్చు, లావుగానే వేసుకోవచ్చు. కాంబినేషన్ మటుకు అల్లం చట్నీ చాలా బావుంటుంది. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.